వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనకి స్క్రీన్ మీద 3 సినిమాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా ఏది, ఆ హీరో ఎవరు అని చెప్పేసి, హీరోతో పాటు డైరెక్టర్ కూడా ఇక్కడ మెయిన్ ఉన్నారు. ఆ డైరెక్టర్ కూడా ఎవరు అని చెప్పేసి చెప్పుకోవాలి. మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి గారిది. అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి. అలాగే నారీ నారీ నడుమ మురారి, శర్వానంద్. సో ఈ 3 సినిమాలకి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న విషయానికి సంబంధం ఏంటి అంటే, ఓ సుకుమారి అని చెప్పి ఒక సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. జూలై 17 అంటే రేపు రిలీజ్ కాబోతోంది. అందులో ఆ సుకుమారి టైటిల్ పోషించింది ఐశ్వర్య రాజేష్ అయితే, అందులో తిరువీర్ హీరో భరత్ దర్శన్ అనేటువంటి ఒక కొత్త దర్శకుడు ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు. సో అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాలు, కొద్ది రోజుల క్రితం చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అది ఏమిటి, అతను చెప్పినటువంటి ఆ విషయం ఏంటి, సంక్రాంతి ఈ 3 సినిమాలకి అతను చెప్పిన మాటలకి లింక్ ఏమిటి. అతను ఆ డైరెక్టర్ పేరు చెప్పలేదు, ఆ హీరో పేరు చెప్పలేదు. తన కథని కాపీ కొట్టారు సంక్రాంతి సినిమాల్లో ఒక సినిమాకి, హిట్ అయిన సినిమాకి అని అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అలాగే చర్చనీయాంశమయ్యాయి. ఏ సినిమా గురించి అతను చెప్పాడు, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అలాగే సెర్చ్ కూడా చేస్తున్నారు. అంటే ఏ సినిమా అనే దాని గురించి ఆ సెర్చ్ అనేది కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. సో మనకి తెలుగు సినిమా కానీ, అలాగే ఏ భాష సినిమా కానీ ఈ కాపీ చేయటం, కథల చోరీ అనేది కొత్త విషయం ఏం కాదు. చాలా సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచే ఇలా కథల్ని కాపీ కొట్టడం, ఒక చోట ఒకరు చెప్పినటువంటి కథని విని ఆ డైరెక్టర్ని పెట్టుకోకుండా, లేదా ఆ రైటర్ని తెలియకుండా, ఎవరైతే ఆ కథ విన్నారో, ఆ రైటరో లేదా డైరెక్టర్ చెప్పిందో విన్నారో దాన్ని యథాతథంగా వాడేసుకోవటం. ఈ విషయాన్ని ఆ డైరెక్టర్కి, అంటే ఒరిజినల్ ఎవరైతే కథ చెప్పారో ఆ డైరెక్టర్కో లేదా ఆ రైటర్కో కనీసం మాట మాత్రంగానే చెప్పకపోవటం, టైటిల్స్ లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటం. నిజంగా ఒక కథను వాడుకుంటే ఆ రైటర్కి రాయల్టీ అనేది చెల్లించాలి, పారితోషికం అనేది చెల్లించాలి వాడుకున్నప్పుడు. లేదా టైటిల్ కార్డులో మీ పేరు వేస్తామని చెప్పేసి అదైనా చెప్పచ్చు. అవేవీ లేకుండా ఈ చోరీ అనేది, కథల చోరీ అనేది చాలా కాలం నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఓ సుకుమారి డైరెక్టర్ చేసినటువంటిది ఇంకా అంటే చాలా ఆసక్తికరంగా కూడా అనిపిస్తూ ఉంది. సో అది ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, సో తిరువీర్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించినటువంటి రూరల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓ సుకుమారి అనేది. సో ఈ సినిమాతోటి నేను చెప్పినట్టు కొత్త దర్శకుడు ఆ భరత్ దర్శన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. సో ఇప్పుడు ఆయన ఆ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సో అతను చెప్పినటువంటి విషయాలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఒక హాట్ టాపిక్ గా మారిపోయాయని చెప్పాలి. సినిమా రంగంలోకి అడుగుపెట్టేటువంటి కొత్త దర్శకులు తమ కథలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయితే పరిశ్రమలో తాము ఎంతో గౌరవించే, నమ్మే వ్యక్తులే తమ ఐడియాల్ని కాపీ కొడితే వాళ్ళ బాధ వర్ణనాతీతం అని చెప్పేసి చెప్పుకోవాలి. భరత్ దర్శన్ కూడా ఇదే విషయాన్ని చెప్తూ, తను ఇండస్ట్రీలో ఎంతో ఆప్తుడుగా భావించి అన్న అని పిలుచుకునేటువంటి ఒక ప్రముఖ దర్శకుడికి తను ఓ సుకుమారి కథాంశాన్ని, అంటే స్టోరీ లైన్ని పూర్తిగా చెప్పానని చెప్పేసి తను చెప్పుకొచ్చాడు. తీరా చూస్తే 2026 సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అయినటువంటి ఒక సినిమాలో, ఒక హీరో సినిమాలో తన కథలోని కీలక సన్నివేశాలను యథాతథంగా వాడుకోవటం చూసి షాక్ అయిపోయా అని చెప్పేసి అతను చెప్పుకొచ్చాడు. ఇక్కడ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ సంక్రాంతి సినిమా ప్రారంభంలో, అంటే ఓపెనింగ్ క్రెడిట్స్ అంటారు కదా, టైటిల్ పడేటప్పుడు వచ్చేటువంటి ఆ ఓపెనింగ్ క్రెడిట్స్, తను ఎవరినైతే అన్న అని చెప్పేసి చెప్పుకుంటానో ఆ అన్న పేరుకు ప్రత్యేక కృతజ్ఞతలు, స్పెషల్ థ్యాంక్స్ కార్డు కూడా తెలిపారంట అని చెప్పుకొచ్చాడు. అంటే సో తను ఎవరినైతే అన్న అని చెప్పుకున్నాడో ఆ అన్న పేరుకి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పారంటే, ఆ అన్న ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాడని, ఆ సినిమా కథలో ఇన్వాల్వ్ అయ్యాడని, అతనే ఈ ఇన్పుట్స్ ఇచ్చాడని చెప్పేసి మనకి అర్థమవుతుంది.
అంటే ఈ సినిమా డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో ఈ 3 సినిమాల డైరెక్టర్లుకి నేరుగా ఇతను చెప్పలేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అప్పటికే తన సినిమా షూటింగ్ దాదాపు 50% పూర్తయిపోయినాడు. అంటే ఈ ఓ సుకుమారి అనేటువంటి ఆ సినిమా 50% పూర్తయిపోయింది. ఏది ఈ సినిమాలు రిలీజ్ అయ్యే నాటికి. తన స్క్రిప్ట్ లోని మెయిన్ పాయింట్స్ అన్ని కూడా ఆ పెద్ద సినిమాలో చూసినప్పుడు మానసికంగా ఎంతో కుంగిపోయానని చెప్పేసి భరత్ దర్శన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఈ వివాదంలో కేవలం సదరు డైరెక్టర్ పాత్ర మాత్రమే కాకుండా ఆ సినిమాలో నటించినటువంటి హీరో పాత్ర కూడా ఉంది, స్టార్ హీరో అని కూడా అతను అన్నాడు. ఆ పాత్ర ఉంది అని చెప్పేసి భరత్ దర్శన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరోకు తాను ముందే బౌండెడ్ స్క్రిప్ట్ పంపించానని, సినిమాలోని డైలాగులు 1 లైనర్స్ సైతం వాళ్ళు కాపీ కొట్టారని ఆయన ఆరోపించాడు. దీనివల్ల తన సినిమాకు నష్టం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో వెంటనే ఓ సుకుమారి నిర్మాతను ఒప్పించి అప్పటికే షూటింగ్ పూర్తయిపోయినటువంటి సీన్లను పక్కన పెట్టేసి కథను మళ్ళీ రీరైట్ చేసి అప్పుడు మళ్ళీ షూటింగ్ అనేది పెట్టుకున్నట్టుగా అతను తెలియజేశాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, క్లైమాక్స్ పార్టీని పూర్తిగా మార్చాల్సి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా అతను చెప్పాడు. సో ఒక కొత్త దర్శకుడికి ఈ పని చేయటం అనేది ఎంత శ్రమతో కూడుకున్న విషయమో కూడా అతను బాధపడుతూ చెప్పాడు. నిజంగా ఒక కొత్త దర్శకుడికి ఎదురైతే ఇలాంటి పరిస్థితి, ఆ నిర్మాతని ఒప్పించి మళ్ళీ కథను మార్చి మళ్ళీ షూటింగ్ చేయటం అనేది, రీషూట్ అంటే తీసినటువంటి సీన్స్ ని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా సీన్స్ చేయటం అనేది ఎంత భారమైన పని. నిర్మాతకి ఆర్థిక భారం, ఈ డైరెక్టర్ కి మానసిక పరిస్థితి కూడా. సో నిజంగా చాలా మంది అయితే కొత్త దర్శకులు డిప్రెషన్ లో కూడా వెళ్లే ప్రమాదం ఉంది ఇలాంటి పనుల వల్ల. ఆ నిర్మాత ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది, ఓ సుకుమారి ప్రొడ్యూసర్. అదే తను ఒప్పుకోకపోతే పరిస్థితి ఏమయ్యేది? సో ఆ సినిమాకి ఈ సినిమా కాపీ అని చెప్పేసి అనుకునేటువంటి ప్రమాదం ఉండేది. ఈ సినిమాని చాలా తేలిగ్గా తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఈ భరత్ దర్శన్ తన ఇంటర్వ్యూలో ఆ డైరెక్టర్ పేరు చెప్పలేదు, అలాగే ఆ స్టార్ హీరో పేరు కూడా తను ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా నేరుగా ప్రస్తావించలేదు. అయితే 2026 సంక్రాంతికి అని చెప్పాడు కాబట్టి, అది కూడా హిట్ సినిమా అని చెప్పాడు కాబట్టి అది పెద్ద క్లూ అని చెప్పాలి. సో సంక్రాంతి బరిలో మనకు తెలిసి 5 సినిమాలు విడుదలయ్యాయి. రాజా సాబ్ తోటి ఇది మొదలైంది. సో రాజా సాబ్, ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజా సాబ్ అది డిజాస్టర్. అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి, రవితేజ నటించిన సినిమా, అది కూడా ఫ్లాప్ అయింది. ఇంకా చిన్న ఏమో వచ్చినది. కానీ సంక్రాంతి విజేతగా నిలిచినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అలాగే హిట్ అయినటువంటి మరొక సినిమా అనగనగా వకరాజు. సో దానికి మారి అనే అతను డైరెక్టర్, నవీన్ పోలిశెట్టి కథానాయకుడు. ఇంకొక సినిమా నారీ నారీ నడుము మురారి, రామ్ అబ్రాజ్. సో నారీ నారీ నడుము మురారి ఆ మొదటి 2 సినిమాలతో పోల్చుకుంటే ఓ మోస్తరుగా ఆడింది అనుకోవాలి. అంటే ప్రధానంగా మనశంకర వరప్రసాద్ గారు అనగనగా వకరాజు సినిమాల గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ 2 సినిమాల్లో ఏ సినిమా అని చెప్పేసి క్వశ్చన్ మార్కులు వేస్తూ ఉన్నారు. మనశంకర వరప్రసాద్ గారు వచ్చేసి అదే ఇప్పుడు నేను చెప్పినట్టు, సో ఈ యాక్షన్ కామెడీ సినిమా సంక్రాంతి రేస్ లో రాజా సాబ్ ని మిగతా అన్నిటినీ కూడా పడగొట్టి 300 కోట్ల రూపాయల మార్కుని అందుకున్నటువంటి ఈ సంవత్సరం మొట్టమొదటి సినిమాగా, అలాగే చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా నిలిచింది. ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ అన్నా అని చెప్పేసి తను పిలుచుకునేటువంటి అర్హత ఉన్న వాళ్ళు అనిల్ రావుపూడి ఉంటాడు. కానీ ఇతను ఏం చెప్పాడు, ఆ డైరెక్టర్ కి తను ఏ డైరెక్టర్ కైతే ఈ కథ చెప్పాడో ఆ డైరెక్టర్ కి ఆ ఓపెనింగ్ క్రెడిట్స్ లో అతనికి కృతజ్ఞతలు చెప్పాడని చెప్పాడు. అంటే ఇతను కథ చెప్పింది అనిల్ రావుపూడి కాదు. మరి ఆ ఓపెనింగ్ క్రెడిట్స్ లో మనశంకర వరప్రసాద్ ఓపెనింగ్ క్రెడిట్స్ లో ఈయన చెప్పినటువంటి అన్న పేరు ఉందా? దాని గురించి ఇప్పుడు అందరూ కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఓటీటీలో ఈ వెర్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు కూడా చూసుకోవచ్చు. ఇక ఈ అనగనగా వకరాజు సినిమాకి వస్తే మారి, అతను ఇప్పటి వరకు కూడా ఈ సినిమా వచ్చేంత వరకు కూడా మనలో చాలా మందికి తెలియదు కాబట్టి అతను కూడా కాదు. ఈవెన్ అతను కాకపోయినా ఒకవేళ అనగనగా వకరాజు హీరో నవీన్ పోలిశెట్టికి అతను ఏమన్నా బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటాడా, చిరంజీవికి ఇచ్చి ఉండకపోతే ఇతనికి ఇచ్చి ఉంటాడా అనేటువంటి సందేహాల్ని ఇప్పుడు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
అనగనగా ఒక రాజు ఓపెనింగ్ క్రెడిట్స్ లో మరొక డైరెక్టర్ కి ఎవరికైనా థ్యాంక్స్ అనేది చెప్పారా అనేది కూడా ఇప్పుడు శోధిస్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే అంటే నారి నారి నడుమ మురారికి వచ్చేటప్పటికి రామ్ అబ్రాజు ఇదివరకే సినిమా చేశాడు కాబట్టి సామాజ వర్గమన అది మంచి విజయం సాధించింది కాబట్టి మరి అతన్ని ఏమన్నా ఇతను అన్న అని పిలుచుకున్నాడా అంటే ఇక్కడ అన్న అని పిలుచుకోవడానికి కూడా అతను కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ క్రెడిట్స్ లో చెప్పింది వేరే డైరెక్టర్ కాబట్టి. సో హీరో ఎవరు శర్వానంద్ అయి ఉంటాడా, శర్వానంద్కి బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటాడా. సో కానీ నారి నారి నడుమ పెద్ద ఘన విజయం సాధించినటువంటి సినిమా కాదు, ఓ మోస్తరుగా పర్వాలేదు అన్నట్టుగా ఆడింది. సో ప్రధానంగా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు మీదకే అందరి అనుమానాలు ఇదవుతున్నాయి. ఈ భరత్ దర్శన్ ఇంకోటి కూడా ఏం చెప్పాడంటే తన స్క్రిప్ట్ లోని వన్ లైనర్స్ ని సీన్లని కాపీ కొట్టారని చెప్పేసి ఆయన ఆరోపించాడు. సో అందువల్ల చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో సినిమా లేదా నవీన్ పోల్శెట్టి మారి సినిమాలో సో ఈ కామెడీ వన్ లైనర్స్ అనేవి ఎక్కువగా ఉండటంతో సో ఈ రెండు సినిమాల్లో ఒకటై ఉండొచ్చా. ఈవెన్ నారి నారి నడుమురారి కూడా కామెడీ ప్రధానంగా రూపొందినటువంటి సినిమాని అందులో కూడా వన్ లైనర్స్ ఉన్నాయి కాబట్టి ఈయన చెప్పింది పెద్ద విజయం సాధించినటువంటి సినిమా అని చెప్పేసి అన్నాడు కాబట్టి నారి నారి నడుమురాన్ని ఎక్కువ మంది ఎక్స్క్లూడ్ చేసే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఏదేమైనా భరత్ దర్శన్ ఇండస్ట్రీకి వస్తున్నటువంటి కొత్త దర్శకులకి ఒక ముఖ్యమైనటువంటి సూచన చేశాడు. సో ఎవరైనా సరే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, కథలు చెప్పాలనుకునే వాళ్ళు అమాయకంగా ఉండొద్దని చెప్తున్నాడు. పెద్ద హీరోలు లేదా పెద్ద బ్యానర్ నుండి పిలుపు రాగానే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుండా వెళ్ళి కథలు చెప్పేసి మోసపోవద్దని చెప్పేసి తను ఒక హెచ్చరిక జారీ చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే కథలు చెప్పే ముందే లీగల్గా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ NDA చేయించుకోవాలని, తమ మేధో సంపత్తిని కాపాడుకోవటంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన ఒక మంచి మాట చెప్పాడు. సో మొత్తానికి ఓ సుకుమారి సినిమా విడుదలకు ముందు భరత్ దర్శన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో దుమారాన్ని రేపాయి. మరి దీనికి సంబంధించి ఈ సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే భుజాలు ఎవరైనా తడుముకుంటారా లేదా, లెట్ us wait and see.